మావోయిస్టు అగ్రనేత ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాత సైలెంట్గా ఉన్న మావోయిస్టులు ఇప్పుడు కీలక ప్రకటన చేశారు. వికల్ప్ పేరుతో ఓ లేఖ విడుదల చేశారు. ఇడ్మాతో పాటు 13 మంది పోలీసులు హత్య చేశారని ఆరోపించారు. వారి రహస్య సమాచారాన్ని చేరవేసిన వారి పేర్లను కూడా లేఖలో తెలిపారు. వారి కారణంగానే ఇడ్మాను పట్టుకొని హత్య చేశారని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పోలీసులు కట్టుకథలు అల్లుతున్నారని మండిపడ్డారు. ఇడ్మా అక్టోబర్ 27వ తేదీన విజయవాడ వచ్చినట్లు మావోయిస్టులు పేర్కొన్నారు. అనారోగ్య కారణంగా చికిత్స కోసం వచ్చినట్లు లేఖలో తెలిపారు. అయితే ఈ సమాచారాన్ని తెలుసుకున్న కోసల్ అనే కల్ప వ్యాపారితో పాటు మరో 3 కాంట్రాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారని ఆరోపించారు. దీని గురించి తెలుసుకున్న పోలీసులు ఇడ్మాను పట్టుకొని కాల్చి చంపారని అన్నారు. ఆయనతో పాటు 13 మందిని హత్య చేశారని ధ్వజమెత్తారు.